హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అని అంటే, చూసారు కదా శివలింగం అయితే మీకు కనిపిస్తుంది కదా. గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ మృత్యుంజయ మందిర్కి అయితే వచ్చేసాము అనమాట. అస్సాంలో ఉంటుంది ఈ గుడి. అలానే కొబ్బరికాయలు కొనుక్కుందామని వచ్చేసాము. చూసారా ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టి అమ్ముతున్నారు కదా. ఈ సెట్ కూడాను 350 చెప్తున్నారు. దేవుడి కాడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం బేరాలాడి ప్రసాదం దేవుడికి తీసుకెళ్ళాలనుకునేటప్పుడు కొబ్బరికాయలు కానీ ఏవైనా సరే మనం తీసుకెళ్ళాలనుకుంటే బేరాలు ఆడకూడదు కొనేటప్పుడు అయితే. అందుకనే నేను బేరం ఆడకూడదు అనుకున్నాను. వాళ్ళైతే 350 అయితే చెప్తున్నారు ఒక ప్లేట్లో అన్నీ ఉంటాయంట. ఒక 3 దీపాలు ఉంటాయి. తర్వాత దేవుడికి సంబంధించిన బట్టలు ఉంటాయి కదా, శివుడికి వేసేవి అవి ఉంటాయి. ప్రసాదం అనేది ఉంటుంది, అరటిపండ్లు ఉంటాయి. తర్వాత శివునికి ఇష్టమైనది బెల్పత్త ఉంటుంది, అదే మారేడు ఆకులని కూడా అంటారు, అవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిసి 350 రూపీస్ చెప్తున్నారు. ఓకే అని తీసేసుకుందామని అనుకుంటున్నాము. తీసుకున్నాం మేమైతే గనక. తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. లోపలికి కొంచెం లోపలిగా వెళ్ళాలి. చూసారా ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా. ఒకప్పుడు చుక్రాచార్యుల వారు ఇక్కడ మృత్యుంజయ హోమం చేశారంట, హోమగుండం. ఇక అందుకని ఇక్కడ పెద్ద గుడి అయితే కట్టించారు. అంతకుముందు చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు పెద్దగా అయితే కట్టించారంట. ఇదైతే శుక్రాచార్యుల వారికి విగ్రహం కట్టించి ఇక్కడ ఒక మండపంలాగా కట్టారు ఫస్ట్ ఎంట్రీలోనమాట. ఇక్కడ సైడ్గా వెళ్తే చిన్న ఒక రేకుల రూమ్ లాగా ఇలా వేశారు. వర్షం ఎట్లా పడితే దీపాలు కొండెక్కకుండా ఇక్కడ దీపాలు పెట్టాలన్నమాట. లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మొత్తం 2 ఫ్లోర్స్ అనమాట. 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, పైన స్వామివారిని ప్రతిష్ఠించారు కదా అక్కడ ఉంచారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం దీపాలు వెలిగిస్తాం. బాగుంది సిస్టమ్ అయితే. ఇక్కడ మంచిగా టేబుల్ వేశారు, ఎందుకంటే ఆయిల్ పడితే మళ్ళీ జారుతుంది కదా. అక్కడైతే స్టెప్స్ చాలా ఉన్నాయి రౌండ్గా. అందుకని ఇక్కడ దేవుడు ఎదురుగా, శివలింగం ఎదురుగా ఇక్కడ టేబుల్స్ అయితే పెట్టారు. రేకులు అడ్డం పెట్టేసి ఇక్కడ వెలిగించుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అగరవత్తులు కానీ మళ్ళీ దీపాలు కానీ ఇక్కడే వెలిగించాలన్నమాట. లోపలికి వెళ్ళట్లేదు, ఇక్కడే వెలిగించి మనం లోపలికైతే వెళ్దాం. గాలి అయితే ఎక్కువ ఉంది, అసలు వెలిగిస్తుంటే ఆరిపోతున్నాయి అగ్గిపుల్లలు. కొంచెం ఏదన్నా బెల్పత్త కానీ ఇట్లా చాటు పెట్టుకొని వెలిగించాలా, అప్పుడు వెలుగుతుందా చూడాల. దీపాలు అయితే మంచిగానే వెలుగుతున్నాయిలే. ఇప్పుడైతే మనం దీపాలు వెలిగించుకుందాం. దీపాలు వెలిగించి దండం పెట్టుకొని లోపలికి బయలుదేరారన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కొట్టండి. ఫుల్ గాలి వెళ్తుందన్నమాట. దీపాలు కొండ ఎక్కకుండా మంచిగా చూసి వెలిగించండి. పక్కన వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇక్కడ అంతా కూడా ప్రత్యేకించి అనమాట. ఒక్కొక్క గుడికి వేరే వేరే కహానీలు అయితే చెప్తారు, మరి రియల్గా జరిగినాయి అని చెప్పి. రియల్గా అయితే నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పారనమాట. ఇక్కడ మృత్యుంజయం హోం యజ్ఞం చేశారు శుక్రాచార్యుల వారు. అందుకని ఇక్కడికి పెద్ద గుడి కట్టి ఇక్కడికి వస్తారనమాట. ఈ గుడి కూడా రీసెంట్గానే ఒక
3-4 ఇయర్స్ ఏమో అయ్యి ఉండొచ్చు కట్టేసి. రీసెంట్గానే కట్టారు. ఇక్కడైతే మనం అగరవత్తులు పెట్టేసి దీపాలు వెలిగించి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇలా ఎదురుగా ఉంది. ఇప్పుడు ఈ ప్రసాదం మనం లోపలికి తీసుకుని వెళ్ళాలన్నమాట. మేము ఆల్రెడీ దేవుణ్ణి దర్శించుకున్నాము. దర్శించుకొని మా అత్తయ్యకి చందనం ఏదైతే ఉందో బొట్టు అది తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట. ఈవిడే మా అత్తయ్య. ఆవిడ చాలా డల్ అయిపోయారనమాట. కొంచెం ఏజ్ పర్సన్ కదా, అందుకని పైన దేవుణ్ణి దర్శించుకొని బొట్టు అయితే తీసుకొచ్చి మా అత్తయ్యకి పెట్టాను. ఇప్పుడు ఈ కింద ఉంది కదా, కింద గ్రౌండ్ ఫ్లోరు, అక్కడైతే ప్రసాదం ఇవ్వాలన్నమాట. సైడ్లో కూర్చొని ఉంటారు, అక్కడ ప్రసాదం తీసుకుంటారనమాట. మనం లోపలికైతే వెళ్దాం, వెళ్ళి ప్రసాదం ఇచ్చేద్దాం. ఇది ఈ సైడ్లోని ఇక్కడ ప్రసాదం అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ దీపాలు వెలిగించేసి వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా, ఇక్కడైతే మనము ఈ సైడ్లో ప్రసాదం అయితే ఇచ్చేస్తున్నాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి మళ్ళీ మనకు వాపస్ ఇస్తారనమాట. ఇంకా కొన్ని వాళ్ళు తీసుకుంటారు, కొన్ని మనకి ఇస్తారు. ఇక్కడ లోపల కూడా చూసారా, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మా అత్తయ్య అనమాట ఈవిడి. కానీ జారుతున్నాయన్నమాట టైల్స్. కర్ర తీసుకున్నారు కదా, ఇలా జారుతున్నాయి. అందుకోసమేనే ఆమెను పట్టుకోమని చెప్తున్నాను, పట్టుకోమని. ఎందుకంటే గబకన కాలు జారితే ఏముంది, అందుకోసమని ఆవిడ కొంచెం చిన్నగా నడుస్తారు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడే సాయంత్రం దీపారాధన అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం అని పెడతారనమాట. ప్రసాదం చాలా బాగుంటుంది. ఒక రొట్టె ఇస్తారు, కిచిడి ఇస్తారనమాట, దాల్ కిచిడి బాగుంటుంది. ప్రసాదంగా పెడతారు సాయంత్రం. ఇక్కడైతే శుక్రాచార్యుల వారికి ఇక్కడ ప్రత్యేకించి ఆయన ఎలా కూర్చుంటారో అలాగా ఇట్లా కూర్చున్నట్టుగా పెట్టారనమాట. పీఠకం వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ రాసి కూడా ఉంది, కాకపోతే ఇంకా వాళ్ళు అసమీస్లో రాశారు కాబట్టి మనకేమీ అర్థం కాదు. ఇక్కడ పీఠకం మీద కూర్చున్నట్టు బొమ్మ అయితే వేశారు చూడండి. మెళ్ళ గమోస వేసి అలా కూర్చున్నట్టు వేశారనమాట బొమ్మ. పక్కన వచ్చేసి ఆయన కూర్చునే సింహాసనం అనమాట. చూసారా, దగ్గరికి చూపిస్తున్నాను చూడండి కొంచెం. ఇక్కడ పక్కన ఉంది కదా ఆయన సింహాసనం అనమాట. ఇది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఇలా ఉంది. ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ అర్థం అయ్యేవాళ్ళు అంటే ఇక్కడ చదువుకుంటే తెలుస్తుంది అన్నమాట, ఏం రాశారు ఏంటి అన్నది. ఇక్కడైతే వినాయకుడిని పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే వినాయకుడిని పెట్టారు. చిన్న లైట్ అయితే వేశారనమాట. చూడండి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. చాలా అంటే చాలా నీట్నెస్గా కూడా ఉంది, బాగుంది. అన్నదానం పెడతారనమాట సాయంత్రం. పొద్దున కాదు, సాయంత్రం పెడతారు. ఇక్కడ గురుకులం కూడా ఉంది. గురుకులం నుంచి సాయంత్రం భక్తులు అయితే వస్తారనమాట. అది కూడా చూపిస్తాను లాస్ట్లో చూడండి. గురుకులం ఉంది. గురుకులం నుంచి భక్తులు వచ్చి వాళ్లే వచ్చి ఇక్కడ పూజ చేస్తారు, హారతి ఇస్తారనమాట. సాయంత్రం 7 గంటలకి 7 గంటలకు మొదలుకొని 8 o'clock దాకా 8 దాకా అనమాట. ఇక్కడ పైన అనమాట, పైనకి వెళ్తున్నాం మనం. కింద ఫ్లోర్ చూపించాను కదా, ఇప్పుడు పైనకి వెళ్తున్నాం మనం. పైన కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ మొత్తం శివలింగం అనమాట.
పైన ఫ్లోర్లో ఏమైతే ఉందో ఇప్పుడు మనం ఎక్కుతాం కదా, పైనకి ఎక్కుతున్నాను చూడండి. ఇక్కడ ఒక గేటు కనిపిస్తుంది. మొత్తం పైన 3 గేట్లు ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళడానికి. లోపలికి దేవుణ్ణి దర్శించుకోవడానికి 3 గేట్లు అయితే ఉన్నాయి. 3 గేట్లలోని ఇప్పుడైతే 2 గేట్లే ఓపెన్ చేశారు. ఇంకొక గేట్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట, ఎందుకంటే తక్కువ జనాలు ఉన్నారు. బహుశా సాయంత్రం అయితే ఓపెన్ చేస్తారేమో. ఇదిగో చూసారా, ఇలా గేట్లు అనమాట. 3 పక్కల 3 గేట్లు అయితే ఉన్నాయి. ఆ 3 గేట్లలో 2 గేట్లు ఓపెన్ చేశారు, ఇంకా ఒక గేటు ఓపెన్ చేయలేదన్నమాట. ఇలా పెద్దగా చూపించడానికి రావట్లేదు కెమెరా అంతా, కాకపోతే వీలున్నంత వరకు చూపిస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఈ గుడిని కూడా దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, నీట్గా కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కింద అనమాట. చుట్టుపక్కల మీకు చూపిస్తున్నాను చూడండి, వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కుటీరాలు అనమాట, అవన్నీ అది కుటీరం లాగా కట్టారు అనమాట. ఇంకా సైడ్లో కూడా ఉంటాయి చూడండి. ఈ పిల్లలు అయితే కనుక మేము ప్రదర్శనలు చేయమని చెప్తుంటే అటు ఇటు తిరుగుతున్నారు పిల్లలు. ఇక ఇక్కడ కూడా ఒక కుటీరం ఉంది చూడండి. చుట్టుపక్కల కూడా ఇలాంటి కుటీరాలు కట్టి ఉంచారనమాట. గబక్కన ఎవరైనా వస్తే గనక అక్కడ ఉండొచ్చారు. ఇదైతే కనుక రావి చెట్టు. రావి చెట్టుకి ఇలా కట్టారనమాట పూజ చేసి. ఎందుకంటే రావి చెట్టు సూర్యదేవుడికి చాలా మంచిది కాబట్టి రావి చెట్టు అలా పూజ చేశారు. ఇక్కడైతే చూడండి, శివలింగానికి పైన స్తంభాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. వాటి కింద అయితే తేనె తొట్లు చూడండి ఎలా పెట్టినాయో, హనీ అనమాట. కానీ ఈ తేనె తొట్లు కూడా వెరైటీగా ఉన్నాయి. అసలు చూస్తే మీరే చెప్తారు. చూసారా ఎలా ఉన్నాయో? మన స్నాక్ ఉంటుంది కదా, ఇది పాములు ఉంటాయి కదా, పాములు ఉన్నట్టున్నాయి, అలానే ఉన్నాయి శివలింగం కింద. చూసారా? ఇంకా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా. చూడండి ఎలా ఉన్నాయో. కామెంట్లో మీరు కామెంట్ పెట్టండి. ఇవన్నీ కూడాను తేనె తొట్లు అనమాట. తేనె తొట్లు పెట్టినవి ఇవన్నీ పెద్ద ముసుర్లు అనమాట. మీకైతే ఎలా కనిపిస్తున్నాయో నాకైతే తెలియటం లేదు, కానీ ఒకసారి కామెంట్ పెట్టండి. నిజంగాను నాకైతే పాములు ఇలా పడగిప్పినట్టు కనిపిస్తున్నాయి, కానీ మీకు ఎలా కనిపిస్తున్నాయా కామెంట్లో చెప్పండి. ప్రత్యేకించి నేను అవి తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే కనుక చూసారా, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఒక్కడే ప్రశాంతంగా ప్రదర్శనలు చేస్తున్నాడు. ఇక్కడ ఒక కుటీరం ఉంది. ఇక్కడ అమ్మవారికి సంబంధించింది ఏదో చిన్న గుడిలాగా ఉందన్నమాట. ఈ కుటీరం చూసారా ఎంత బాగుందో చూడటానికి. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ చుట్టుపక్కల కూడాను చాలా అంటే చాలా బాగుంది. ఇది 3వ గేట్ అనమాట. ఫస్ట్ 3వ గేట్ అది మూసేసి ఉంది, 2 తీసి ఉన్నాయి అన్నమాట. చూపిస్తున్నాను చూడండి. నేను లాస్ట్లో పూజ అయ్యేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అప్పుడు నేను మాట్లాడాలనుకోలేదు, ఎందుకంటే అక్కడ దేవుడు హారతి జరుగుతుంది కాబట్టి మాట్లాడటానికి కుదరలేదు. చాలా మంది జనాలు వచ్చేసారు. అందులో గురుకులం నుంచి స్వాములు కూడా వచ్చారనమాట. కానీ వీడియో తీయడానికి అవ్వలేదు. కానీ లాస్ట్లోనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగుంటుందైతే అసలు వినడానికి అసలు చెవుల్లో అసలు అమృతం పోసినట్లు ఉంటుంది అనమాట. అంత బ్యాండు కానీ వాళ్ళ పాటలు కానీ చాలా అంటే చాలా నాకు చాలా నచ్చింది లాస్ట్లోనైతే నాకు. ఎందుకంటే వాళ్ళు హారతి ఇచ్చే విధానం కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది.
సంతోషం అనిపించింది వచ్చినందుకు నాకు. ఇంతకుముందు మా ఆడపడుచోళ్ళు వచ్చారంట, కానీ వాళ్ళకైతే ఇలా పూజ దర్శనం జరగలేదంట. కాకపోతే ఇప్పుడు బాగా వెయిట్ చేసి నైట్ దాకా ఉన్నాం అన్నమాట. మేము నైట్ దాకా ఉండి దేవుడు హారతి ఇయటం చూసి వాళ్ళంతా చాలా బాగా చేశారు, బాగుంది. అప్పుడు దాకా దేవుణ్ణి దర్శించుకొని అక్కడే ఉండి దేవుణ్ణి దర్శించుకొని 7 o'clock మొదలు పెడతారు, 8 o'clock అయిపోతుంది అనమాట. 1 hour దేవుడు హారతి ఇవ్వటం కానీ పాటలు పాడటం కానీ ఉంటాయి. అప్పుడు దాకా మేము ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మీకు చూపిస్తాను, వినిపిస్తాను, వినండి. పైన కూడా శివుడు బొమ్మలు వేసారనమాట. శివ భగవాన్ బొమ్మలు పైన కూడా వేసారు లోపల. తర్వాత ఇంకా స్తంభాలు కానీ అవన్నీ డిజైన్ ఆ శ్లోకాలు రాయటం కానీ అవన్నీ నాకు లోపల అయితే కనుక పైన చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. చూడాల్సిన ప్లేస్ అనమాట. ఎవరైనా కానీ ఈ గుడికి మన తెలుగుళ్ళు ఎవరైనా కానీ వెళ్తే కనుక వెళ్ళండి, పక్కా వెళ్ళండి. మృత్యుంజయ మందిర్ అంటారు, వెళ్ళండి. నేను లాస్ట్లోనైతే మీకు చూపిస్తాను.